పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభా యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయనా, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయనా, మేము మీ తోటలో ఎదుగుచున్నటువంటి ఫలించే ద్రాక్షావళుల వలె, నాయనా, ద్రాక్షావళి అయిన మీకు అంటకట్టబడిన ఫలించే తీగల వలె మేము ఉండుటకు సహాయం చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయనా. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయనా, మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
జీవాత్మనా మీదికి రాము, వీరాచు వాంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ మా మీదికి రమ్ము అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మాలోనికి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభా. నరునిలోనికి మీరు జీవాత్మను ఊదినారు కదా, ఆ జీవాత్మ మమ్మలను ఆవరించాలి, మాతో మాట్లాడాలి. మేము మీరు ఎల్లప్పుడూ కలిసిమెలిసి జీవించాలి ప్రభా. అట్టి కృపను మాకు మీరు దయచేయండి. మీ సన్నిధిలోనికి వచ్చిన మా అందరితో మీరుండి మీ వాక్యమును మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యములో నుండి 91వ కీర్తన. పద్నాలుగో వచనం చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. ఇక్కడ ఈ వచనంలో అతడు అనే మాట రాయబడి ఉంది. అతడు అతడు అంటే ఇక్కడ ఇది జెండర్, మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్ అనే రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు స్త్రీలు చదివేటప్పుడు ఏమని చదువుతున్నారు? ఈ వాక్యం మీరు అతడు అనే చదువుతున్నారా? అతడు అని ఉంది అక్కడ, కానీ ఇప్పుడు మనందరం జెంట్స్ అందరూ లేడీస్ కోసం చదవాలి, లేడీస్ కోసం చదువుదాం. అతడు ప్లేస్లో ఆమె, నేను అతని దగ్గర ఆమెను అనే మాట చెబుతూ చదువుదాం. అందరు చదవండి. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక నేనామెను తప్పించెదను. ఆమె నా నామము నెరిగినది గనుక నేనామెను ఘనపరచెదను. ఆమేన్. కాబట్టి ఈ బైబిల్లో ప్రియులారా అక్కడక్కడ జెండర్స్ వస్తాయి. అతడు, అతని అని వస్తుంది. అప్పుడు లేడీస్ ఆమె అని పర్సనల్గా అప్లై చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఈ వాక్యాలు రాసిన వాళ్ళు జెంట్స్. ఈ కీర్తనల గ్రంథం రాసింది దావీదు కాబట్టి తనను అప్లై చేసుకుంటూ రాశాడు. సో ఎనీహౌ ఇక్కడ మనం చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను.
అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. ఇక్కడ మనం చూస్తే ఈ 2 సెంటెన్సుల్లో 4 యాక్టివిటీస్ కనపడతా ఉన్నాయి. దెర్ ఆర్ 4 యాక్టివిటీస్ ఇన్ దిస్ వర్డ్స్. ఈ 14వ వచనంలో 4 యాక్టివిటీస్ కనపడుతున్నాయి. అదేమిటి అనంటే, ఒకటి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అది ఒకటి. రెండవది, నేను అతని తప్పించదను, ఇది ఇంకొకటి. తర్వాత, అతడు నా నామము నెరిగినవాడు, ఇది మూడవది. నేను అతని ఘనపరచెదను, నాలుగవది. ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ? 4 యాక్టివిటీస్ ఉన్నాయి. మరలా వీటిల్లో 2 మనం చేయాల్సినవి, 2 దేవుడు చేసేవి. 4 యాక్టివిటీస్లో 2 మనవి, 2 దేవునివి. మనవేంటో చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి, అది మనం చేయాల్సిన పని. మనం అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నేను అతని తప్పించదను అంటే ఎప్పటికప్పుడు మన జీవితంలో ఏ టైంకి ఎలాగూ సహాయం చేయాలో దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. మనం ప్రేమిస్తూ ఉండాలి, ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడు. తర్వాత రెండవది, అతడు నా నామము నెరిగినవాడు అంటే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన నామమును ఎరిగి ఉండాలి. దేవుడు చేసేది ఏంటి? నేను అతని ఘనపరచదు. కాబట్టి ప్రేమించటం మన పని, తప్పించటము దేవుని పని. దేవుని ఆయన నామము ఎరగటము మన పని, మనల్ని ఘనపరచటము దేవుని పని. కావున ప్రభునంతులారా, 2 యాక్టివిటీస్ మనం చేయాలి. 2 యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారు? మన పక్షంగా దేవుడు చేస్తున్నాడు. అయితే ఈ రెండింటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉండదు, కానీ 2వ సెంటెన్స్ చూద్దాం మనం. 2వ లైన్, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అందరూ పెద్దగా ఒక్కసారి చదవండి మా వచనం. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అలాగే స్త్రీల కోసం చదవండి. ఆమె నా నామము నెరిగినది గనుక నేను ఆమెను ఘనపరచెదను. ఆమేన్. కావున ప్రభువుని ప్రియరా, మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన నామమును ఎరగాలి. అనగా ఆయన పేరు, నామము అంటే పేరు, దేవుని పేరును మనము ఎరగాలి. అంటే ఆయన పేరులో ఉన్న గొప్పతనమును మనము తెలుసుకోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఒక మహాచక్రవర్తి, మనందరికీ బాగా ఫేమస్ నేమ్ అది. ఆయన మంచి యుద్ధాలు చేసేవాడు. అలాగే ఏ దేశంతో యుద్ధం తలపెట్టినా అలెగ్జాండర్ సైన్యమే గెలిచేది. ఆయన మహావీరుడు, మహా గొప్ప చక్రవర్తి అనే పేరు తెచ్చుకున్నాడు. అయితే ఒక టైంలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక సైనికుడు, అంటే అలెగ్జాండర్ సైన్యంలో ఉన్న ఒక సైనికుడు, సోల్జర్, ఆ యుద్ధం చేయకుండా వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోవటం కంటే పారిపోతున్నాడని చెప్పాలి. పారిపోతున్నాడు. అలా పారిపోతూ ఉన్నప్పుడు ఆ సైనికుడిని అలెగ్జాండర్ చూసి అతను పిలిచి, సోల్జర్స్ అంతా యుద్ధంలో ఉంటే నువ్వు ఒక్కడవే ఎందుకు పారిపోతున్నావు అని అంటే, నాకెందుకో భయం వేసిందండి, అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను అని అంటే, నీ పేరేంటి అని అడిగాడంట.
నీ పేరేంటి అంటే, పారిపోతున్న సైనికుడిని నీ పేరేంటి అని అడిగితే, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. అప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న మాట ఏమిటంటే, నా పేరు పెట్టుకొని నీవు, నా పేరు అలెగ్జాండరే, నీ పేరు అలెగ్జాండరే, నా పేరు పెట్టుకొని నీవు పారిపోతున్నావంటే ఇది అవమానం. నువ్వు చేస్తే యుద్ధం అన్నా చెయ్యి, లేదా నీ పేరన్నా మార్చుకో. నువ్వు పేరుకు తగ్గట్టుగా ఉండు. నేను ఎక్కడ యుద్ధం చేసినా జయము చూస్తాను. నీవు నా పేరు పెట్టుకొని నువ్వు ఇలా పారిపోవటం మంచిది కాదు, కాబట్టి వెళ్ళి యుద్ధం చేయని చెప్పాడంట. ప్రియరా, పేరులో కొంత గొప్పతనం ఉంటుంది, కొంత గొప్పతనం ఉంటుంది. అది కూడా అన్ని నామముల కంటే శక్తిగల నామము, ఉన్నతమైన నామము యేసు అనే పేరు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. కాబట్టి మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఆరాధనలు చేస్తూ ఉన్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాము. కానీ మనం ఆరాధన చేయుచున్న దేవుడు ఎలాంటి వాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆయన మనకు ఎంత గొప్పవాడో ఆయన పేరులో ఉన్న గొప్పతనం మనం తెలుసుకోవాలి. అలెగ్జాండర్ ఆ పారిపోతున్న సైనికుని చూసి, నీ పేరైనా మార్చుకో, లేదా వెళ్ళి యుద్ధం అన్నా చెయ్యి అని ఎలా చెప్పాడో, అలాగే దేవుణ్ణి ఆరాధన చేస్తున్న మనం ఆరాధన చేయుచున్న దేవుడు ఎలాంటి వాడు అసలు. ఆదివారం ఇలాగ ఆరాధనలోకి వస్తున్నావు, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటావు. నువ్వు ప్రార్థన చేయుచున్న దేవుడు ఎలాంటి వాడు, ఆయన నామము ఎంత గొప్పది, ఆయన నామములో ఎంత శక్తి ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. ఆయన పేరు ఎంత గొప్పది, ఆయన నామము ఎంత గొప్పది అని చూస్తే, యెహోషువ దేవుని గూర్చి ఒక మాట రాస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా. ఇక్కడ యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఘనమైన నీ నామము అని అంటున్నాడు. ఘనమైన నీ నామము అనగా దేవుని గురించి యెహోషువ అభిప్రాయం ఏమిటంటే, మీ పేరు ఘనమైనది, ఘనమైన పేరు మీ పేరు, మీ పేరు ఘనమైనదయా. ఆ ఘనమైన నామమును గూర్చి ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అలాగూ ప్రార్థన చేశాడు అనంటే, ఇక్కడ ఇశ్రాయేలీలు శత్రువుల చేత, అనగా కనానీయులు అనేవాళ్ళు, వాళ్ళు ఒక తెగ. ఈ కనానీయులు ఇశ్రాయేలీలను భూమి మీద ఉండకుండా తుడిచేయాలని ప్లాన్ చేశారంట. చూడండి, ఇశ్రాయేలీలను
వారితో యుద్ధం చేసి వారిని ఆ ఇశ్రాయేలు అనే పేరు భూమి మీద లేకుండా తుడిచివేయాలని. అందుకనే 9వ వచనం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. 9వ వచనం అందరూ చదవండి. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల. చూసారండి, అంటే అసలు ఆ పేరే భూమి మీద ఉండకూడదు. ఇశ్రాయేలు అనే పేరు భూమి మీద ఉండకూడదు. ఇశ్రాయేలీల ప్రజల్లో ఒక్కడ కూడా మిగలకూడదు. అందరినీ చంపేయాలని తీర్మానం చేసుకున్నారు కనానీయులు. వాళ్ళకి అంత పవర్ కూడా ఉంది ఆ రోజుల్లో. కనానీయులకి అంత పెద్ద వంశం వాళ్ళది, అంత పెద్ద సైన్యం. ఇశ్రాయేలులను మించిన సైన్యము కనానీయులది. అందుకని వీళ్ళ పేరు కూడా లేకుండా చేయాలని చూశారు వాళ్ళు. అయితే యెహోషువకి ఈ సంగతి తెలిసి దేవుని దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు, దేవా నీ పేరు ఘనమైనది కదా, నీ పేరు ఘనమైనది కదా, అంత ఘనమైన పేరు కలిగిన దేవుడు మమ్ములను భూమి మీద ఉండకుండా తుడిచేస్తావా? నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు ఈ సమయంలో మమ్మల్ని ఎలాగూ చేస్తారో చెయ్యండి అని ప్రార్థన చేశాడు. ప్రభువుని పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలను హతమార్చాలి అని, ఇశ్రాయేలీలను కృంగదీయాలి అని, ఇశ్రాయేలు పేరు భూమి మీద లేకుండా చేయాలి అని శత్రువులు కనానీయులు ప్రయత్నం చేశారు. కానీ యెహోషువ నీ నామము ఘనమైనది అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యెహోవా దేవుడు కనానీయులను హతము చేసి ఇశ్రాయేలీలను కాపాడాడు. ఇంకా చెప్పాలి అని అంటే, కనానీయులు అనే పేరే అందరికీ తెలియదు, కానీ ఇశ్రాయేలులు అనే పేరు ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ పేరు ఉందా, ఇంకా విస్తరించిందా అని ప్రశ్నిస్తే ఆ ఇశ్రాయేలు అనే పేరు ఇంకా విస్తరించింది, ఇంకా పేరు ప్రఖ్యాతిగాంచింది. ఇది యాక్చువల్గా ఇశ్రాయేలు అనే పేరు యెహోషువ టైంలోనే పెట్టబడాలి అని ఆలోచన చేశారు. కానీ యెహోషువ ఏమని ప్రార్థన చేశాడంటే, నీ ఘనమైన నామము. కావున ప్రభునంతులేరా, మనం గమనించాల్సింది ఏంటంటే, సాతానుడు మనలను ఎన్నోసార్లు మన పేరు తుడిచివేయబడాలని, మనము హతము చేయబడాలని, మనము బలహీనులం కావాలని, మనము కృంగిపోయిన వారుగా మారాలని, మనం శోధనలో పడాలని, ఈ కనానీయుల లాంటి స్వభావము, సాతాను స్వభావము చాలాసార్లు మన మీదకు కూడా వస్తూ ఉంటుంది. కానీ నీవు ఆ టైంలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఘనమైన నామమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? ఆయన ఘనమైన నామము. మనం పాడతాం కదా, యేసయ్య నామము శక్తిగల నామం. ఒకసారి పాడండి. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం, మన యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. అదొక పాట. ఇంగ్లీష్లో ఒక పాట ఏముంటుందంటే, దెర్ ఈజ్ నో గ్రేటర్ నేమ్ దాన్ జీసస్. అంటే యేసు అనే పేరు కంటే కూడా ఇక గొప్ప పేరు ఏదీ లేదు. దెర్ ఈజ్ నో నేమ్ గ్రేటర్ దాన్ జీసస్. యేసు కంటే గొప్ప పేరు లేదు. అనగా ఆయన పేరు ఘనమైనది. అందుకనే నీకు శోధనలు వచ్చినప్పుడు,
నీకు సాతానుడు శోధనలు వస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన పేరును చెప్పాలి. ఆయన పేరు చెప్పాలి. ఆయన పేరు ఘనమైనది అని నీకు తెలియాలి. ఈ కనానీయులు ఇశ్రాయేలీయులను హతమార్చాలని చూసినప్పుడు యెహోషువ నీ ఘనమైన నామమును బట్టి మాకు ఎలా చేస్తావో మీరు చెయ్యండి అని ఆయన ఘనమైన నామమును తెలుసుకున్నాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కాపాడాడు.